తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నామినేషన్లు కొనసాగుతున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలోని నగర కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్తో పాటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని మనం ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రధానంగా వారికి ఎవరు ఏం కావాలి అనేది ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. నగర కార్పొరేషన్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా ఆమె దగ్గరుండి పరిశీలించిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా నిజామాబాద్ నగర కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 4,95,400కు పైచీలుక ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా మహిళా ఓటర్లు ప్రధానంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. 1,80,547 మహిళా ఓటర్లు, అదేవిధంగా 1,67,461 పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు సంబంధించి 63,972 ఓటర్లు ఉన్నారు. 33,322 మంది మహిళా ఓటర్లు, 30,648 పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. బోధన్ మున్సిపాలిటీలో చూసుకుంటే 38 వార్డులకు సంబంధించి 69,417 మంది ఓటర్లు ఉన్నారు. 35,723 మహిళా ఓటర్లు, 33,693 మంది పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు భీమ్గల్ మున్సిపాలిటీలో చూసుకుంటే 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి 14,045 ఓటర్లు ఉన్నారు. మహిళలకు సంబంధించి 7,429 మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు 6,616 పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మున్సిపాలిటీలో చూసుకుంటే 49 వార్డులు ఉన్నాయి. 99,313 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 50,907 మంది మహిళా ఓటర్లు, 48,389 మంది పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. బాన్స్వాడ మున్సిపాలిటీలో చూసుకుంటే 19 వార్డులు ఉన్నాయి. 24,000 పైచీలుక ఓటర్లు ఉన్నారు. 12,500 పైచీలుక మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు 11,500 పైచీలుక పురుష ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి 12,700 పైచీలిక ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా ఓటర్లు ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. బిచ్కుంద, ఎల్లారెడ్డిలో సంబంధించి 12 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా బిచ్కుందలో 12,000 పైచీలిక, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 13,000 పైచీలిక ఓటర్లు ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా అత్యధికంగా మహిళా ఓటర్లే ఈ ఎన్నికలను శాసించే ప్రధానంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో చూసినా అత్యధికంగా మహిళా ఓటర్లే ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ మున్సిపాలిటీలో అయినా వారి ఓటర్లకు సంబంధించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రోజు ఈరోజు నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్, అదేవిధంగా బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలు, భీమ్గల్ మున్సిపాలిటీలో 47 చోట్ల నామినేషన్ల పత్రాల స్వీకరణ సాగుతుంది. దీనికి అంతటికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్కు సంబంధించి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నేటి నుండి 30 తేదీ వరకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. 31 తేదీ రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3వ తేదీ వరకు చివరి తేదీ. నామినేషన్లకు సంబంధించి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఎక్కడన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే 12న రీపోలింగ్, 13న పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే
అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చూసుకుంటే నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా నామినేషన్లు వేసే అభ్యర్థులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. హెల్ప్ డెస్క్లో ప్రధానంగా వారికి కావాల్సిన నామినేషన్ పత్రాలు, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అందించేందుకు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల అధికారులు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసిన పరిస్థితులు అనుకుని ఈరోజు మొదటి రోజు కావడంలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు అందరూ తమ నామినేషన్ల కోసం వేసేందుకు పత్రాలు తీసుకెళ్తారు. ఎవరైనా సరే పత్రాలు తీసుకెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసే దిశగా పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకొని ఎక్కడ తప్పొప్పులు లేకుండా పూర్తి స్థాయిలో నామినేషన్లు దరఖాస్తు చేయాలని చెప్పి ఎన్నికల అధికారులు సూచించారు. నామినేషన్లు ఈరోజు మందకొడిగా సాగినప్పటికీ రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో నామినేషన్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధ్యంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్ జిల్లా. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store